ఇదొక మాకు మంచి అవకాశాన్ని మేము పద్మశాలి సమాజం వినియోగించుకుంటుందని చెప్పేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రేపు నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే ప్రతినిధిగా పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు రేపు రాబోయేటటువంటి ఎన్నికల అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికలకు ఈ పిలుపు ఒక నాంది అయితే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఎన్నికల్లో మా యొక్క బాణం గుర్తులో అభ్యర్థులు బ్రహ్మాండమైన ఓట్లు వేసి మమ్మల్ని స్వాగతిస్తాను. గతంలో ఏ మాదిరి గెలిపించారో ఈసారి కూడా అదే మెజార్టీ కంటే ఎక్కువ కూడా బ్రహ్మాండమైన గెలిపించి నగర సంఘం యొక్క అభివృద్ధి కార్యక్రమం, జిల్లా పద్మశాలి సమాజం యొక్క డెవలప్మెంట్, జిల్లా పద్మశాలి ఐక్యతను చాటే విధంగా ఎన్నికలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జై మార్కండేయ, జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. జై మార్కండేయ, జై పద్మశాలి. నేడు 25వ తారీఖు ఆదివారం మన నగర పట్టణ పద్మశాలి సంఘం ఎలక్షన్ పురస్కరించుకొని నిజామాబాద్ పద్మశాలి సోదరి సోదరులందరూ ఆశేష జనంతో ఓటింగ్లో పాల్గొన్నందుకు మాజీ పట్టణ పద్మశాలి కమిటీ సభ్యుల తరపు నుంచి, కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరపు నుంచి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఓటింగ్ చేసే బాధ్యత మాది అనుకొని ఓటింగ్లో పాల్గొంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఎందుకంటే నిజమైన ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే న్యాయమైన స్థానానికి న్యాయమైన అభ్యర్థి వస్తుందని మా ఆశ. కాబట్టి మీరు ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొనండి. మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి ప్యానెల్ పెంటం దత్తాత్రి గారిని అధ్యక్షుడిగా నిలబెట్టడం జరిగింది. వారి ప్యానెల్ చక్రం గుర్తు 11 చక్రాల గుర్తును కోటేసి గెలిపించండి. గెలిపించిన పిదప మా ప్యానెల్ వచ్చిన తర్వాత మీకు అనేకమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే గత కాలంలో కూడా నేను 8,30,00,000తో మన పద్మశాలి సోదరి సోదరుల తరఫు సంఘాలకు అన్ని సంఘాల డెవలప్మెంట్ చేయడం జరిగింది. కళ్యాణ మండపానికి బిల్డింగ్ కట్టడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటికలో స్నానాల గదులు 20 లక్షలతో నిర్మించడం జరిగింది. ఏదైతే మన మార్కండేయ మందిరం ఉన్నదో దానికి 25 లక్షలతో డెవలప్మెంట్ కు 25 లక్షల ఫండ్ ఇప్పించడం జరిగింది. మన మినీ కళ్యాణ మండపానికి 1,50 లక్షల ఫండ్ తెచ్చి ఆ కట్టిన బాధ్యత కూడా మా పాత పద్మశాలి కమిటీదని కూడా మీకు ఘంటాపదంగా తెలుపుతున్నా. కాబట్టి మీరు ఆలోచించండి. మేము ఎవరికి కూడా రూపాయి చందా అడగకుండా గవర్నమెంట్ ఫండ్స్ తోని మన సంఘాల డెవలప్మెంట్స్ కు, మన మార్కండేయ మందిరానికి, మన మార్కండేయ కళ్యాణ మండపానికి, మన ఏదైతే పద్మశాలి హాస్టల్, అదేవిధంగా శ్మశాన వాటిక, వీటన్నిటికీ డెవలప్మెంట్స్ తో చేశాం. కాబట్టి మా ప్యానెల్ మళ్లీ గెలిచి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర ఆ ఫండ్స్ మళ్లీ తెచ్చి మన ఏదైతే కళ్యాణ మండపం పని పెండింగ్ ఉంది బోర్గం దగ్గర ఉన్నది, అదేవిధంగా ఉత్తర తెలంగాణ దగ్గర, ఉత్తర తిరుపతి దగ్గర 2,400 గజాల స్థలం కూడా ఉన్నది మన కళ్యాణ మండపం కోసం. కాబట్టి ఏదైతే పద్మశాలి హాస్టల్లో ఆ బిల్డింగ్ కావాల్సిన ఫండ్ కూడా ఈ 3 సంవత్సరాల పీరియడ్ లో మా ప్యానెల్ ని గెలిపిస్తే మా ప్యానెల్ ద్వారా ఈ 3 కూడా డెవలప్మెంట్ చేసి మన పద్మశాలి సమాజానికి అంకితం చేస్తామని మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి మీకు విన్నవించుకుంటున్నాము. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు నగర పద్మశాలి సంఘం ఎన్నికలు మంచి వాతావరణం జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లు నగరంలో ఉన్నటువంటి 65 సంఘ సభ్యులు మరియు అందరూ చాలా ఆనందంగా పాల్గొంటున్నారు. కావున ఇక్కడ వచ్చే సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము చక్రం ప్యానెల్ పెంటం దత్తాత్రి గారి ప్యానెల్ నుంచి మేము పోటీలో ఉన్నాము. కాబట్టి చాలా వరకు మా చక్రం ప్యానెల్ అధిక మెజార్టీతో గెలిచిందని మేము రిజల్ట్ పరంగా మాకు తెలుస్తుంది. కావున త్వరలో మేము సంబరాలు చేసుకుంటామని కోరుకుంటున్నాను. నేటి రోజు ఆదివారము 25/5/2024 నాడు నగర పద్మశాలి ఎన్నికలు జరుగుతున్నాయి. అది పద్మశాలి స్కూల్లో. వాటికి మా పద్మశాలి గుణబాంధవులు 60 మెడికల్ ఫార్మర్లకు సంబంధించిన వారు వచ్చి ఇక్కడ మాకు ఓటు వేస్తున్నారు. వారికి నా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు అదేవిధంగా గుంటుపైన ఏ పనులున్నాయో పనులన్నీ నేను వచ్చిన తర్వాత గెలిస్తే కంపల్సరీ అవన్నీ చేయిస్తానని చెప్తున్నాను. మా సత్యమానన్న గారు చెప్పిన విధంగానే మేము అన్ని పనులు చేస్తామని అంటున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. నగర పద్మశాలి సంఘం ఎన్నికలు చాలా గౌరవప్రదంగా మరి 2 సంవత్సరాల తర్వాత మరొకసారి ఈరోజు ప్రశాంతంగా స్టార్ట్ అవుతున్నాయి. దీంట్లో 2 ప్యానెళ్లలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2 స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో అందరూ అనుభవం కలిగినటువంటి ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఎన్నికల సిబ్బందిగా పనిచేస్తూ ఉన్నారు.
వారి యొక్క అనుభవాన్ని ఈ ఎన్నికల ప్రక్రియలో నిండిని గురీకృతం చేసి మరి ఎన్నికలని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి అందరూ అభ్యర్థుల యొక్క సహకారంతో మేము కొనసాగిస్తున్నామని సగర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ఈ ఎన్నికల ప్రక్రియ ఈరోజు 7 గంటలకు మొదలై ఉదయం పూట 7 గంటలకు మొదలైంది, 4 గంటలకు పూర్తవుతుంది. మరి ఈ 2 గంటల విరామం తర్వాత 6 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తాం. మేము 6 గంటలకు ప్రారంభించి దానికి కౌంటింగ్ సిబ్బందిని కూడా నియామకం చేసుకున్నాము. అనుభవం కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగులనే దీనికి కౌంటింగ్ సిబ్బందిగా నియమించుకున్నాము. మరి ఈ ప్రక్రియ 6 గంటలకు ప్రారంభమై ఈరోజు ఎంత సమయం అయినా కూడా ఎట్టి పరిస్థితులలో ఫలితాలు వెల్లడించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ రోజుతో ఫలితాలు వెల్లడించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. మరి ఓటర్లు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఓటు వేస్తూ ఉన్నారని తెలియపరుస్తుంది. ఈరోజు నగర పద్మశాలి సంఘం ఎన్నికలు సాగుతున్నాయి. దీంట్లో సుమారుగా 5,245 ఓటర్స్ ఉన్నారు. ఈరోజు పొద్దున్న 7 గంటలకు ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నడుస్తుంది. సాయంత్రం 4 గంటల తర్వాత విరామంలో 6 గంటల నుంచి వెళ్ళి కౌంటింగ్ స్టార్ట్ అయ్యి ఈరోజే ఎన్నికల రిజల్ట్స్ డిక్లేర్ చేయబడతాయి. దీని లోపల సుమారుగా 74 మంది ఆఫీసర్స్ అందరూ పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ప్రెసిడెంట్ పోస్ట్కి వచ్చేసి 3, జనరల్ సెక్రటరీ పోస్టుకు 3, జాయింట్ సెక్రటరీ పోస్టుకు 6, వైస్ ప్రెసిడెంట్కు 6, ట్రెజరర్కు 2, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రచార కార్యదర్శి ఆ పోస్టులకు కూడా 2 ఏజెంట్లకు